నమస్తే అండి. ఈరోజు నేను రాగి ముద్ద చేపల పులుసు ఆల్రెడీ నేను చేసి పెట్టానండి. రాగి ముద్ద చేస్తున్నానండి. ఇదిగోండి, కుక్కర్లో కొంచెం బియ్యం వేసుకొని ఈ గ్లాసుడు రాగి పిండి తీసుకున్నానండి. 4 గ్లాసులు నీళ్లు పోసాను. బాగా బియ్యము మెత్తగా ఉడకాలండి. ఇట్లా మెత్తగా ఉడికినాక దీనిలో కొంచెం ఉప్పు కూడా వేసేసుకోవాలండి. ఉడకనిచ్చి సిమ్లో పెట్టి రాగి పిండి అలా వేసేసుకోవాలండి. వేసుకొని ఒక 5 నిమిషాలు ఒక 5 నిమిషాలు కొంచెం బాగా అట్లా ఉడకనిచ్చి కదిలించకూడదండి. ఇక కింటి పెట్టి 5 నిమిషాలు ఉడకనిచ్చి ఆపి అప్పుడు చల్లార్చినాక ముద్దలు చేసుకోవాలండి. ఇలా సన్న సైజులో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు బాగా కలుపుకొని దీనిలో కొంచెం నెయ్యి వేసుకోండి. కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా కలిపి అప్పుడు ప్లేట్లు వేసుకొని ముద్దలు చేసుకోవాలండి. అంత ప్లేట్లు వేసుకొని అంత ప్లేట్లు వేసుకొని ముద్దలు చేసుకోవాలండి. 4 భాగాలు చేసుకొని 4 ముద్దలు చేసుకున్నామండి. దీన్ని ఒక ముద్ద ప్లేట్లో పెట్టేసి ఇట్లా నొక్కేసి కొంచెం నెయ్యి వేసి ఇట్లా బాగా కొంచెం నెయ్యి వేసుకొని చేపల పులుసు నేను చేశానండి. మీరు నా నానమ్మ చేతి రుచులు ఆ ఛానల్లోకి వెళ్ళి చూడండి. చేసి పెట్టాను, చేపల పులుసు చూపించాను. ఇలా చేపల పులుసు వేసుకొని నా స్టైల్లో రాగి ముద్ద చేపల పులుసు అండి. మా ఛానల్ అండి నానమ్మ చేతి రుచులు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.